యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికి వందనాలండి. దేవుడు మరోసారి మీ మధ్య రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున యోహాను రాసినటువంటి రెండో పత్రిక, యోహాను రాసినటువంటి మూడో పత్రిక ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి వందనాలయ్యా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని పాసందికి వస్తున్నాం. మా అందరితో మాట్లాడమని మీ కృపలాస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమను బట్టి సహోదరి సహోదరులారా, నేటి కాలాన యోహాను మొదటి పత్రిక గురించి ధ్యానించాం. ఈ రోజున యోహాను రాసిన రెండో పత్రిక, 60 సంవత్సరాల సేవ అనుభవం కలిగిన వాడు, దేవుని వెంబడించుటలో ముందు వరుసలో ఉన్నవాడు, దేవుని యొక్క ప్రత్యక్షం చూసినవాడు, దేవుని కొరకు అనేకమంటి అద్భుతాలు చేసినవాడు యోహాను. ఎఫెసీ చుట్టుపక్కల ప్రాంతంలో పరిచర్య చేస్తూ సుమారు మొదటి సెంచరీ అంతా కూడా అనేక సంగతులు ఆయన చూశాడు. సంఘాలు స్థాపించబడటం, విస్తరించటం, అదేవిధంగా అబద్ధ బోధలు సంఘాలు ఏలటం, క్రీస్తుకి విరోధంగా అనేకమైన బోధలు బయలుదేరిన రోజులవి. కొన్ని సంఘాలు బహుబలంగా విస్తరిస్తూ ఉన్నాయి, కొన్ని సంఘాలు ఆత్మీయంగా పతనమైనట్లు చూస్తూ ఉంటాం. ఆ కాలంలో సంఘాలకి ఈ పత్రిక రాస్తూ పంపించాడు. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా సత్యమును అనుసరించి నడవటం గురించి మాట్లాడాడు. ఏర్పరచబడినటువంటి తల్లికి మరియు ఆమె పిల్లలకి అని అంటున్నాడు. ఎవరి తల్లి ఎవరి పిల్ల అంటే మేబీ ఆత్మీయ సంబంధమైనటువంటి తల ఉంటుంది, ఆ పిల్ల ఉంటారు. రెండవది సంఘము మరియు సంఘ సభ్యులు ఉంటూ ఉంటారు. ఏమైనప్పటికీ యేసుక్రీస్తును అనుసరించి నమ్మి దేవుని కొరకు కొనసాగించబడుతున్నటువంటి కుటుంబానికి, సంఘానికి పత్రిక రాశాడు. ప్రిమిలరా, గమనించినట్లయితే ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మొదటి 3 వచనాలు శుభములు తెలియజేస్తూ ఉంటాయి. 4 నుంచి 6 వచనాలు సత్యమైనటువంటి బోధ గురించి వివరించబడింది. అలాగనే 7 నుంచి 11 వచనాలు హెచ్చరిక, కాషన్. అదేవిధంగా 12, 13 వచనాలు ముగింపును తెలియజేస్తూ ఉన్నాయి. మిళ్ళరా, తను తాను పరిచయం చేసుకుంటూ పెద్దనైన నేను అంటున్నాడు. ఈజ్ ఎ చర్చ్ ఎల్డర్, సంఘానికి పెద్దనైంటూ ఉన్నాడు, అపోస్తులైంటూ ఉన్నాడు. సేవలో అనేక సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి. ఏర్పరచబడినటువంటి అమ్మగారికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు ఉన్నారు. ఆయన పరిచర్యకు ప్రత్యేకించబడి వారు ఉన్నారు. అందుకంటే ఉన్నాడు, ఏ చూజన్ లేడీ, ఏర్పరచబడి ఎన్నిక చేయబడినటువంటి తల్లికి మరియు ఆమె పిల్లలకి అంటూ ఉన్నాడు. పిల్లరా, ప్రాముఖ్యంగా చూసినట్లయితే మరియు సత్యం ఎరిగిన వారందరూ, ఈ సత్యములు నిలుస్తున్న వారందరికీ నిజముగా ప్రేమించడానికి బద్దులై ఉన్నారు వాళ్ళు. పిల్లరా, ప్రాముఖ్యంగా 4 నుంచి 6 వచనాల్లో సత్యమైనటువంటి బోధ ఏదనగా ఒకరినొకరు ప్రేమించటం అండి. ఒకరినొకరు ప్రేమించటం కొత్త ఆజ్ఞ కాదు, కానీ ఇదివరకు చెప్పిందే మనం చూస్తూ ఉంటాం. మొదటి పత్రికలో కూడా ఒకరిని ప్రేమించడమే ప్రాముఖ్యమైనది. దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచటమే అనగా ప్రేమలో నిలిచి ఉండటమే. పిల్లరా, కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే
ప్రేమ కలిగి ఉండటం ప్రేమిళ్ళారా ప్రాముఖ్యం గమనించినట్లయితే తండ్రి వల్ల మనం ఆజ్ఞను పొందిన ప్రకారము 4వ వచనంలో పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుండు కనుగొని బహు సంతోషిస్తున్నాను. ఒక ఆత్మీయ తండ్రిగా పెద్దగా దేవుని వెంబడిస్తున్న పిల్లలు సత్యములో నడుచుట, వాకింగ్ ఇన్ ద ట్రూ, సత్యమందు నడుచటం ఒక పెద్దగా అంతకుమించిన సంతోషం మరొకటి ఉండదండి. ధన సంపదలు విస్తరించడానికంటే, ఆస్తులు సంపాదించడానికంటే సత్యం నిలిచి ఉండి ఆ సత్యం నడటం అనేది ప్రాముఖ్యమైంది. అందుకని అంటాను, నేను బహుగా సంతోషించున్నాను అంటున్నాడు. బహుగా నేను సంతోషిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే మీరు సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నారు అంటున్నాడు ప్రేమిళ్ళారా. అలాగనే ఒకరిని ప్రేమించాలి, అలాగనే దేవుని ఆజ్ఞనికి విధేయత చూపించాలి. వాకింగ్ ఇన్ ఒబీడియన్స్ టు హిస్ కమాండ్మెంట్స్, ఆయన ఆజ్ఞల ప్రకారము విధేయత కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించడమేనండి. ఆజ్ఞనే ఒకరిని ప్రేమించడం, ప్రేమలో నిలిచి ఉండటం, ప్రేమలు నడవటం అండి. ప్రేమలు నడటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమిళ్ళారా. అలాగనే 7 నుంచి 11 వచనాల్లో హెచ్చరిస్తూ ఉన్నాడు అబద్ధ బోధ గురించి. యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకొనన్నవాడు అబద్ధ బోధకుడు. ఆయన శరీరధారికి వచ్చాడు. తన ముందున తండ్రి మానవుల పాప క్షమాపణ నిమిత్తమై ఆయన శరీరధారికి వచ్చాడు. పౌలు అంటూ ఉంటాడు, ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యం, 100% ఇస్ ట్రూ. కానీ కొందరు వంచకులు యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాలేదు అని చెబుతూ ఉన్నారు. అలాగనే లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. క్రీస్తుకు విరోధంగా బోధిస్తూ ఉన్నారు. అలాగనే కార్యం చెడగొడుతూ ఉన్నారు. అటు వారిని ఇంట చేర్చుకోవద్దు అంటూ ఉన్నాడు. అటు వారికి సుమ్మని చెప్పకూడదు. ఆ రోజుల్లో, ఈ రోజులైనా సరే కొందరు సేవకులు ప్రేమిళ్ళారు అనేక సంఘాలు బలపరుస్తూ వెళ్తూ ఉంటారు. సంఘములో కొందరు సంఘ పెద్దలు కానివ్వండి, సంఘంలో పరిచయం చేసేవాళ్ళు కానివ్వండి, ఆ సువార్తకులు ఇంట చేర్చుకునేవారు. ఉన్నంతకాలం వారు భోజనం వసతి ఇచ్చేవారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు పరిచయం చేసేవారు. బిడ్డలారా, ఎఫెసీయుల అక్కుల ప్రిస్కిల్లా కూడా డేరాలు కుట్టేవారు. వారితో పౌలు కలిసి డేరాలు కుట్టుతూ చేర్చుకున్నారు. యెసోను పౌలు చేర్చుకున్నాడు. కాబట్టి దైవజనుల్ని, దైవ సేవకుల్ని, సత్యాన్ని వెంబడించుతున్న వారు ఇంట చేర్చుకునేవారు. కానీ ఇక్కడ వంచకుల్ని, క్రీస్తుకి విరోధంగా బోధించే వారిని, అలాగే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని నమ్మని వారిని మీ ఇంట చేర్చుకోవద్దు. వారికి ఆతిథ్యం ఇవ్వద్దు, వారు భోజనం పెట్టకూడదు. అంత మాత్రం కాదు, సుమ్మని వారికి వందనాలు చెప్పకూడదు అంటూ ఉన్నాడు ప్రేమిళ్ళారా. నమ్మదగిన దేవుడు సత్యాన్ని ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. ఆయనే సత్యమైన వాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించడం ప్రాముఖ్యంగా ఆయన ప్రేమలో నిలిచి ఉండి ఒకరిని ప్రేమించటే. బిడ్డారా, ఇది చిరకాలం నిలిచిపోతుంది. మన నిరీక్షణ పరలోకం చేరిపోయిన తర్వాత అది ముగించబడుతుంది. విశ్వాసము కూడా ఆయన ఎదుగు చేర్చగానే అది ముగించబడుతుంది. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసములో నిరంతరం నిలిచి ఉండేది ప్రేమ. ప్రవచన వరాలున్నా, గొప్ప విశ్వాసం ఉన్నా, కొండలు పెకిలించగలిగినటువంటి విశ్వాసం ఉన్నా, ప్రేమ లేని వాడైతే వ్యర్థులు అంటాడు పౌలు. కాబట్టి దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నామంటే
ఇతరులు ప్రేమించడమే, సత్యాన్ని అనుసరించడమే. సత్యానికి విరోధమైనది, యేసుక్రీస్తు విరోధమైనది, శరీరధారిగా రాలేదు అని చెప్పే వంచుకుల్ని దూరంగా ఉండటం ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి నేను చెప్పిన బోధని నిలిచి ఉండండి, బోధ నిలిచి ఉండండి. ఆ బోధని నిలిచి ఉన్నప్పుడు మీరు పూర్ణమైన ఫలమును పొందినట్లు జాగ్రత్త చూసుకొనుడి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తగిన మెప్పును ఘనత తీసుకురాగలిగిన వాడు గనుక ఆ పరిపూర్ణమైన ఫలముని మీరు అనుభవించాలి. ఆ సత్యం నడవండి, ప్రేమలో నడవండి, సత్యాన్ని అనుసరించండి, దేవుని ఆజ్ఞను విధే చూపించండి అంటున్నాడు ప్రియబిడ్డలారా. చివరి 12-13 వచనాల్లో ఇంకా చాలా సంగతులు రాయవలసి ఉంది. రాయి మనసు లేక మీ సంతోష పరిపూర్ణ మటుకు మిమ్మల్ని కలుసుకుని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. బిడ్డలారా, గమనించినట్లయితే తన కుటుంబ సమేతంగా గ్రీటింగ్ తెలియజేస్తామన్నాడు. నువ్వు చూడాలని ఆశ ఉంది, నిరీక్షణ కలిగి ఉన్నాను అని చెప్పేసి ముగిస్తా ఉన్నాడు. బిడ్డలారా, ఈ పత్రికలో దేవుని ఆజ్ఞను లోబడటము, సత్యములో నడవటం, ఒకరిని ప్రేమించటం, అలాగనే యేసుక్రీస్తు శరీరధారి అని వచ్చాడని నమ్మటం, ఒప్పుకొనటం, ఆయన ప్రకటించటం, అలాగనే అబద్ధ బోధకుల్ని హెచ్చరించటం, వారికి ఇంట చేర్చుకోవద్దు, వందనాలు చెప్పొద్దని అంటున్నాడు ప్రియబిడ్డలారా. అలాగనే యోహాను రాసినటువంటి 3వ పత్రిక వెళ్ళినట్లయితే ప్రియబిడ్డలారా, అదే కాలంలో రాయబడిన ఈ పత్రిక కూడా ఏర్పరచబడినటువంటి గాయుకి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. ప్రాముఖ్యంగా 90వ సంవత్సరాన్ని పత్రిక రాయబడినట్లు చూస్తూ ఉంటాం. ఈ పత్రికలో మొదటి పత్రిక వెలుగు నడవాలని బోధిస్తూ ఉన్నాడు, వెలుగులోను ప్రేమలోను నడవటం. రెండో పత్రిక సత్యములు నడవటం. మూడో పత్రిక బిడ్డలారా ప్రాముఖ్యంగా గమనించినట్లయితే మంచి యందును, నీతి యందును, అలాగనే ఎదగటం గురించి మెచ్యూరిటీ. బిడ్డలారా, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, ఏది మంచో ఏది చెడో అవగాహన కలిగి మంచి యందు లేక నీతి యందు లేక సత్యమందు సత్య ప్రవర్తన యందు నాటం గురించి మాట్లాడుతున్న ప్రియబిడ్డలారా, గాయు యోహాను పరిచర్య రక్షించబడినటువంటి వ్యక్తి, యోహాను పరిచర్యలు ప్రభు యొద్దకు తీసుకురాబడిన వ్యక్తి. అందుకంటున్నాడు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు సుమ్మని చెప్పి రాయినది. డియర్ ఫ్రెండ్, ప్రియమైన స్నేహితుడు లేక ప్రియుడు. బిడ్డలారా, తన చేత రక్షించబడినటువంటి వ్యక్తి ఎలా ప్రేమిస్తున్నాడో చూడండి. ప్రియమైన వ్యక్తిగాను, స్నేహితుడుగాను, డియర్ ఫ్రెండ్, నా హృదయానికి దగ్గరకున్నటువంటి వ్యక్తిని, లైక్ మైండెడ్, ఒకే మనసు కలిగిన వాడు. బిడ్డలారా, గాయకు సుమ్మని చెప్పిరు అయినది. ప్రాముఖ్యంగా ఈ యొక్క 14 వచనాల్లో మొదటి వచనాన్ని శుభములు తెలియజేస్తున్నాడు. 2 నుంచి 4 వచనాల్లో ఆజ్ఞను తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే 5 నుంచి 8 వచనాల్లో బిడ్డలారా అక్కడ హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాడు. 9 నుంచి 12 వచనాల్లో అబద్ధ బోధని లేక సంఘాన్ని చేరిపే వారి గురించి బోధిస్తూ ఉన్నాడు. 13-14 వచనాల్లో ముగింపునిస్తున్నాడు. 2వ వచనం చూసినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయములు వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. గాయ గురించి అంటున్నాడు,
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. అన్ని విషయాలంటే ఆస్తులు సంపాదించడంలో కాదండి, స్పిరిచువల్గా ఎదగటం, ఆత్మీయంగా వర్ధిల్లటం, క్రీస్తుకి దగ్గరగా జీవించడం, క్రీస్తుని గురించి అంటే జ్ఞానమును ఆపాదించడం ప్రేమిళ్ళరా. అందుకే తెలియజేస్తూ ఉన్నాడు, ప్రాముఖ్యంగా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రక్క నీవు కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిస్తున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా నేను బహుగా సంతోషించుతని. బిడ్డలారా, మొదటి పత్రికలో సత్యాన్ని అనుసరించి నీవు పిల్లలు అనుసరిస్తున్న దాన్ని బట్టి నేను బహుగా సంతోషిస్తున్నా అన్నాడు. ఇక్కడ నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని బిడ్డలమైన మనము, ప్రాముఖ్యంగా సేవకులమైన మనము మంచి సాక్ష్యం పొందిన ఉండాలి. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోదానికంటే ఎలుపుల వారి చేత, ప్రత్యేకంగా సంఘంలో ఉన్న వారి చేత ఎగ్జాంపుల్గా, మాదిరికరంగా ఉండాలి. గాయు సత్యాన్ని అనుసరించి సత్య ప్రవర్తన కలిగి నడుచుకుంటున్నారని కొందరు సహోదరులు వచ్చి యోహానుకు చెప్పినప్పుడు ఆనందిస్తూ ఉన్నాడు. నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనిస్తున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషమో లేదు. ఒక ఆత్మీయ తండ్రిగా ఆశ ఏంటంటే తనతో రక్షించబడ్డవారు, సంఘము, తన పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారు, దాని మించిన సంతోషం మరొకటి ఉండదండి. అందుకే తన సంతోషాన్ని తెలియజేస్తున్నారు. బిడ్డలారా, 5వ వచనం చూసినట్లయితే, ప్రియుడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసిందల్లా విశ్వాసకు తగినట్టుగా చేయుచున్నావు. ఆ రోజుల్లో సేవకులు సంఘాలు దర్శించేవాళ్ళు, అలాగనే వారి పరిచర్య చేసేవారు. కాబట్టి వారిని చేర్చుకున్నావు, ఒక విశ్వాసకు తగినట్టుగా నువ్వు పరిచర్య చేశావు. నీ ప్రేమల గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు యోహాను దగ్గరకు వచ్చి సాక్షి చెప్పినప్పుడు బిడ్డలారా, ఆ సాక్ష్యాన్ని విన్నవంటి యోహాను, నువ్వు పరిశుద్ధులకు తగినట్టుగా చేశావు, అనుసరిస్తున్నావు, అలాగే నీ శ్వాసకు తగినట్టుగా వారు పరిచయం చేస్తున్నావు. వారు ఆయన నామ నిమిత్తం బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారు సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. బిడ్డలారా, ఆ సేవకులు వారు దేవుని నామ నిమిత్తము బయలుదేరారు. అన్ని జిల్లా వాళ్ళు ఏమీ తీసుకొనక సేవకులమైన మనము సేవలో కొనసాగించబడుతున్నప్పుడు ప్రభు నమ్మని వారిని, అవిశ్వాసుల దగ్గర నుంచి, అన్ని జనుల దగ్గర నుంచి వారు తీసుకోనకూడదు కూడా. వారు అన్ని జనుల యొక్క ఏమీ తీసుకోలేదు. ప్రభు నామను బట్టి బయలుదేరారు, ఆయన మీద ఆధారపడి బయలుదేరారు, ఆయన ఆశ్రయించి బయలుదేరారు. కాబట్టి అట్టి వారిని యుక్తముగా సాగనంపు అనగా వారికి ఇవ్వాల్సినటువంటి కానుక ఇవ్వండి, అది మంచిది. ఎందుకనగా వారు ప్రభు నామ నిమిత్తం బయలుదేరారు, అన్ని జనులు తీసుకోలే, వారు ప్రభు మీద ఆధారపడి బయలుదేరారు కనుక వారిని యుక్తముగా దేవునికి తగినట్టుగా సాగనంపాలి. బిడ్డలారా, ఇది గొప్ప సాక్ష్యం. దేవునికి తగినట్టుగా సాగనంపాలని, అలాగనే సత్యమునకు సహకారమగినట్టుగా అట్టి వారికి ఉపకారం చేయ బద్దులమై ఉన్నాం.
బిడ్డలారా, దేవుని సేవకులు చేర్చుకోవటం, వారు పరిచర్య చేయటం, వారికి ఉపకారం చేయటం, వారిని ఆదరించటం, వారిని పరామర్శించటం, వారి యొక్క ప్రభువుకు తగినట్టుగా వారికి చేయటం అనేది మంచిది. ఎందుకనగా వారు ప్రభు నామ నిమిత్తం బయలుదేరారు కనుక. బిడ్డలారా, నేను సంఘమునకు పత్రిక రాశాను. దెమోత్రేఫు అనేవాడు ప్రధానత్వం కోరుచున్నాడు, మమ్మల్ని అంగీకరించట్లేదు. ఒక ఆత్మీయ తండ్రి, దెమోత్రేఫు కూడా యోహాను చేత రక్షించబడ్డ వ్యక్తే, కానీ ఒక ఆత్మీయ తండ్రిని తిరస్కరిస్తా ఉన్నాడు, అంగీకరించట్లే, వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అలాగనే చెడ్డ మాటలు పలుకుతూ అది సామాన్యులుగా అట్టి మనసు గల వారిని చేర్చుకొనుసు. అలాగనే ఎవరైనా సరే దేవుని మూలముగా పరిచరిస్తున్న వారిని చేర్చుకోకూడదు అని సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉండి ప్రధానత్వం కోరుచు అనేకులు చెడగొడతా ఉన్నారు. బిడ్డలారా, సాతాను లూసిఫర్ అనేది ప్రధానత్వం కోరుకొనుచు సంఘాల్లో సంఘ పెద్దలుగా ఉంటూ సంఘాన్ని పాడు చేసేటువంటి వంచకులు. అలాగే ఒక ఆత్మీయ తండ్రికి చెడ్డ మాటలు వదురుసు అది సాలనట్టుగా సహోదరులను తాను చేర్చుకొనక వారిని చేర్చుకుని మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తూ సంఘముల నుండి వారిని వెలివేస్తా ఉన్నాడు. బిడ్డలారా, ఆత్మీయ తండ్రికి బాధ, తను బోధించిన తనతో రక్షించబడ్డ వ్యక్తి వంచన నడిచినప్పుడు ఒక ఆత్మీయ తండ్రి తట్టుకోలేడండి. మరియు ఒక ఆత్మీయ తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇది సహజం. ప్రాముఖ్యం గమనించినట్లయితే బిడ్డలారా, మనుషులు సేవకులు వ్యతిరేకంగా మాట్లాడతారు, వారు సహాయం చేయరు, చేర్చుకోరు, చేర్చుకున్న వారిని చెడగొడతారు. వారెవరు ఇచ్చేవారిని చెడగొడతారు. అలాగనే వారు అతిథి ఎవరు అతిథి ఇచ్చేవారిని వెలివేస్తున్నారని రాయబడింది దెమోత్రేఫు అనేవాడు. కాబట్టి ప్రియుడ 11వ వచనంకి వచ్చేసరికి చెడ్డ కార్యములు కాక మంచి కార్యం అనుసరించి నడుచుకున్నట్టు మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసిన వాడు కాదు. కాబట్టి దెమోత్రేఫే చెడ్డవాడు, వంచకుడు. అలాగనే చెడ్డ మాటలు దేవుని సేవకులు వ్యతిరేక మాట్లాడేవాడు, చెడ్డదాన్ని ఆశ్రయించాడు కనుక దేవుని ఎరగనివాడు. కాబట్టి గాయు నువ్వు మంచి వాటిని ఆశ్రయించు. ఇంకొక వ్యక్తి గురించి అంటూ ఉన్నాడు, దెమోత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము అతని సాక్ష్యము కూడా సాక్ష్యం ఇచ్చును, అతని గురించి మా సాక్ష్యం సత్తమైనదే. బిడ్డలారా, సంఘములో సంఘ పెద్ద మాదిరికరంగా ఉండాలి, మంచి ఒక సంఘ పెద్ద అయి ఉండాలి, చెడ్డవాడు ఉండకూడదు, మంచి సాక్ష్యాన్ని పొందిన వాడై ఉండాలి. అలాగనే ఉపకారం చేయాలి సువార్థికులకి. అలాగనే అన్ని జీవుల దగ్గర తీసుకోకూడదు. ఒక ఆత్మీయ తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడద్దు. వదరబోతులు, వాగటం, ఇష్టానుసారం మాట్లాడటం అది సరైనది కాదు. ఇతను చెడగొట్టడం సరైనది కాదు. అలాగే మంచి సాక్ష్యం పొందటం అనేది గొప్ప సంగతి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల వెంట నీ వందనాలు, విత్తబడిన వాక్య నీటిని ఫలింపజేసి దీవించమని నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దీవించునుగాక.